ఆ మధ్య కాలంలో దూరపు చుట్టపు ఒక సహోదరి తన బంధువుల్లో ఒక ఆయనకి ఆరోగ్య పరిస్థితి బాగోకపోతే పాస్టర్ గారికి చెప్పి తీసుకొని వెళ్ళింది. అయ్యా, కొద్ది మాసాలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు, చాలా డబ్బులు ఖర్చు చేశాడు, ప్రయోజనం లేదు, 3 పిల్లలు, భార్య, వారికి ఆస్తుపాస్తులు కూడా ఏం లేవు, మరణ పడక మీద ఉన్నాడయ్యా, మీరు వచ్చి కాస్త ప్రార్థన చేస్తే దేవుడు కనికరించేదన్న బాగు చేస్తాడేమో, ఆ కుటుంబానికి ఆధారం అతనే అని చెప్పి బ్రతిమలాడితే పాస్టర్ గారు వెళ్ళి ఆ వ్యక్తికి దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటుంటే అప్పటికే బహు కాలంగా మరణ పడక మీద ఉన్నాడు మాట. దేవుడి మాటలు చెప్తూ ఉంటుంటే అంత రోగి అయి కూడా వినడానికి ఇష్టపడటంలా, పాస్టర్ గారండి నాకు చెప్పమాకండిలే అంటున్నాడు. ఆ పాస్టర్ గారిని తీసుకుని వెళ్ళిన బంధువు అంటుంది, అయ్యా, దేవుని మాటలు, దేవుని సేవకుడు చెప్తున్న దేవుని మాటలు కాస్త మనసును పెట్టు, హృదయాన్న దేవుని మాటలు చేర్చుకో, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, దేవుడు కనికరించి నిన్ను ముడితే నీకు స్వస్థత కలుగుతుంది, నువ్వు బాగుపడతావు, నువ్వు లేవనెత్తబడతావు అంటే ఆ మనిషి అంటాడు, నాకు ప్రార్థన చేయమాకండి, నాకు చెప్పమాకండి, ఇది మనకు సంబంధించింది కాదు, ఇది తెల్లోళ్ళది. వాస్తవానికి తనకి అసలు ఇది తెల్లోళ్ళదా నల్లోళ్ళదా ఎవరిది ఏంటి అన్నది వివరమే తెలియదు. అయినప్పటికీ కూడా ఎవరో ఏదో తన మనసులో విత్తిన విషబీజాలు అలాగే మనసులో పెట్టుకొని ఇది మనకు సంబంధించింది కాదన్నట్టుగా మరణానికి దగ్గరగా ఉన్నా కూడా దేవుని మాటలను త్రోసిపుచ్చుతూ ఉన్నాడు, ప్రార్థనను నిరాకరిస్తూ ఉన్నాడు, నాకు చెప్పొద్దని మూర్ఖంగా మొండిగా మాట్లాడుతూ ఉన్నాడండి. ఇటువంటి వారు ఉన్నారు సమాజంలో నేటికి కూడా. వారి మొండి వైఖరే, వారి మూర్ఖత్వమే వారి జీవితాన్ని నాశనం చేస్తుంది. దేవుని వాక్యం కూడా అంటుంది, అహంకారులను దేవుడు ఏం చేస్తాడంట, ఎదిరిస్తాడంట, దీన మనసు కలిగినటువంటి వారికి ఆయన కృపనిస్తాడు. అయ్యో, ఈ స్థితిలో నేను ఉన్నాను, ఎంతో ఖర్చు పెట్టాను, నయం కాలేదు, నాకేదైనా అయితే నా కుటుంబం రోడ్డున పడుద్ది, నిజంగా ఈ స్థితిలోనైనా నేను దేవుని వైపు తిరిగితే, దేవుడు కనికరిస్తే, నేను బాగుపడితే ఇంక అంతకంటే కావాల్సింది ఏంటని ఆలోచన చేయాలా. కానీ అలా ఆలోచన చేయటం లేదండి. ఈ వ్యక్తి దగ్గరికి ఈ 4 వ్యక్తులు వెళ్ళి చెప్తా ఉన్నప్పుడు అతడు అంగీకరించాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి, వారు తీసుకొని వెళ్ళడానికి ఈ వ్యక్తి అంగీకరించిన వాడై ఉన్నాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని మాటలు మన దగ్గరకు వస్తున్నప్పుడు, దేవుని పిల్లల ద్వారా, దేవుని సేవకుల ద్వారా సువార్త మన దగ్గరకు వస్తున్నప్పుడు దానిని మనం వ్యతిరేకించే వారంగా ఉండకూడదు, నిరాకరించే వారంగా ఉండకూడదు, త్రోసిపుచ్చే వారంగా మనం ఉండకూడదు. దేవుని మాటలను వినేవారంగా, అంగీకరించే వారంగా, హృదయంలో భద్రం చేసుకునే వారంగా, దేవుని మాటలకు లోబడే వారంగా మనం ఉండగలిగితే దేవుని కార్యాలు మన జీవితంలో జరిగించబడతాయి. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం.